అందరికీ నమస్కారం. ఈరోజు మనమొక చాలా ముఖ్యమైన చట్టపరమైన విశ్లేషణ చేయబోతున్నాం. కులం, మతం, ఇంకా చట్టం ఈ మూడింటి మధ్య ఉన్న ఆ క్లిష్టమైన సంబంధాన్ని ఒక కేస్ స్టడీ రూపంలో చూద్దాం. దీనికి ఆధారం 2023లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక ల్యాండ్మార్క్ జడ్జ్మెంట్. చూశారు కదా ఈ ప్రశ్న? ఇదే మన ఈ విశ్లేషణకు గుండెకాయ. ఒక వ్యక్తి దళితుడుగా పుట్టి పాస్టర్గా మారితే అతనిపై దాడి జరిగినప్పుడు దళితుల కోసం ప్రత్యేకంగా చేసిన చట్టం అతన్ని కాపాడుతుందా లేదా? ఈ ఒక్క ప్రశ్న మన రాజ్యాంగమిచ్చే రక్షణల గురించి ఎన్నో ప్రాథమిక సందేహాలను రేకెత్తిస్తోంది. సరే, ఇక ఈ చింతడ ఆనంద్ కేసులోకి లోతుగా వెళ్ళిపోదాం. ఓకే, ముందుగా ఈ కేసులో ఉన్న వ్యక్తి గురించి తెలుసుకుందాం. ఆయన పేరు చింతడ ఆనంద్. ఆంధ్రప్రదేశ్కు చెందినవారు. పుట్టుకతో ఆయన షెడ్యూల్డ్ కులం అంటే మాదిగ కమ్యూనిటీకి చెందినవారు. కాని తర్వాత ఆయన క్రైస్తవ మతాన్ని స్వీకరించి ఒక పాస్టర్గా పనిచేస్తున్నారు. అసలు ఏం జరిగిందంటే, డిసెంబర్ 2020 జాన్యువరి 2021 మధ్యకాలంలో 10 ఏళ్లుగా పాస్టర్గా ఉన్న ఆనంద్పై కొందరు అగ్రవర్ణాలకు చెందినవాళ్లు మాటలతో దాడి చేసి శారీరకంగా కూడా హింసించారు. అయితే వాళ్లు కేవలం దాడి చేయడమే కాదు, కులం పేరుతో దూషించారు. దీంతో ఆనంద్ SC/ST అట్రాసిటీస్ యాక్ట్ 1989 కింద పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఇక్కడే అసలు ట్విస్ట్. నిందితులు ఏమన్నారంటే, ఆనంద్ క్రిస్టియన్ కదా, అతనికికపై షెడ్యూల్డ్ కులం వర్తించదు, కాబట్టి ఈ చట్టం కింద కేసు పెట్టలేరు అని వాదించారు. చూసారా, ఇక్కడే అతని పుట్టుక, అతని విశ్వాసం మధ్య ఒక పెద్ద చట్టపరమైన పోరాటం మొదలైంది. సరే, ఇప్పుడు కోర్టు ఈ కేసులో ఏమని తీర్పు ఇచ్చిందో అర్థం చేసుకోవాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి. అసలు మన దేశంలో ఈ షెడ్యూల్డ్ కులం అనే గుర్తింపు ఎలా వచ్చింది, దీని చారిత్రక చట్టపరమైన పునాదులేంటి అనేది చూడటం చాలా అవసరం. లా స్టూడెంట్స్కి ఇది చాలా ముఖ్యమైన బేసిక్. ఈ షెడ్యూల్డ్ కులం అనే పదం ఒక్కరోజులో వచ్చింది కాదు, దానికొక చరిత్ర ఉంది. చూడండి, 1927లో సైమన్ కమిషన్ మొదటిసారి ఈ పదాన్ని వాడింది. అప్పట్లో వాళ్లని డిప్రెస్డ్ క్లాసెస్ అనేవాళ్లు. తరువాత 1932లో అంబేడ్కర్ గాంధీ మధ్య జరిగిన పూనా ఒప్పందం రాజకీయ రిజర్వేషన్లకు దారితీసింది. ఆ తరువాత 1935 భారత ప్రభుత్వ చట్టం ఈ పదానికి మొట్టమొదటిసారిగా ఒక లీగల్ డెఫినిషన్ ఇచ్చింది. ఫైనల్గా 1950లో మన రాష్ట్రపతి ఒక ఆర్డర్ జారీ చేసి ఏ కులాలు షెడ్యూల్డ్ కులాల జాబితాలోకి వస్తాయో అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు మనం చూడబోయేది ఈ మొత్తం కేసుకే అత్యంత కీలకమైన అంశం. అదే 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్లోని క్లాజ్ 3. చాలా జాగ్రత్తగా వినండి. ఈ ఒక్క నిబంధన షెడ్యూల్డ్ కులాల హోదాను నేరుగా మతంతో ముడిపెట్టింది. సింపుల్గా చెప్పాలంటే, ఒక వ్యక్తి ఎస్సీగా గుర్తించబడాలంటే అతను హిందూ, సిక్కు లేదా బౌద్ధ మతానికి చెందినవాడై ఉండాలి. వేరే మతాన్ని పాటిస్తే వాళ్లు ఎస్సీగా పరిగణించబడరు, అంతే. అయితే ఇక్కడ ఒక ప్రశ్న వస్తోంది. హిందూ, సిక్, బౌద్ధ మతాలకే ఎందుకు పరిమితం చేశారు? క్రైస్తవం, ఇస్లాంను ఎందుకు మినహాయించారు? దీని వెనుకున్న లీగల్ రీజనింగ్ ఏంటంటే, ఎస్సీ హోదాకు మూలం అంటరానితనం. ఈ అంటరానితనమనేది హిందూ కుల వ్యవస్థలో చారిత్రకంగా పాతుకుపోయిన ఒక అణుచివేత. అయితే క్రైస్తవం, ఇస్లాం వంటి మతాల్లో సైద్ధాంతికంగా కుల వ్యవస్థ లేదు కాబట్టి ఆ మతాల్లోకి మారిన వ్యక్తి ఆ కుల కట్టుబాట్ల నుంచి, అంటరానితనం నుంచి బయటపడినట్లే అని చట్టం భావిస్తోంది. ఇదే దీని వెనుకున్న అసలు లాజిక్. ఓకే, ఈ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అంతా అర్థమైంది కదా. ఇప్పుడు మళ్ళీ మనం చింతడ ఆనంద్ కేసు దగ్గరికి వచ్చేద్దాం. మార్చ్ 24, 2023 సుప్రీంకోర్టు ఈ క్లిష్టమైన సమస్యపై తన ఫైనల్ జడ్జ్మెంట్ ఇచ్చింది. సుప్రీంకోర్టు తన తీర్పులో చాలా స్పష్టంగా చెప్పింది. చూడండి, క్లాజ్ 3 కింద ఉన్న నిబంధన నిర్దిష్టమైనది, సంపూర్ణమైనది. ఒక వ్యక్తి క్రైస్తవ మతంలోకి మారినప్పుడు అతను పుట్టుకతో షెడ్యూల్డ్ కులానికి చెందినవాడైనా షెడ్యూల్డ్ కుల సభ్యునిగా తన హోదాను కోల్పోతాడు. ఇందులో ఎలాంటి కన్ఫ్యూజన్కు తావు లేదు. అంటే మతం మారిన ఆ క్షణమే చట్టం దృష్టిలో అతని ఎస్సీ స్టేటస్ పోతుంది. ఈ ఒక్క మాటతో ఆనంద్ కేసు మొత్తం మారిపోయింది. అయితే సుప్రీంకోర్టు ఈ నిర్ణయానికి రావడానికి 4 ముఖ్య సూత్రాలను ఆధారంగా చేసుకుంది. అవేంటో చూద్దాం. 1. ఎప్పుడైతే ఒక వ్యక్తి క్రైస్తవం లేదా ఇస్లాంలోకి మారుతాడో ఆ క్షణమే అతని ఎస్సీ స్టేటస్ చట్టపరంగా ఆగిపోతుంది. 2. ఆనంద్ పాస్టర్గా పనిచేయడం, ప్రార్థనలు నిర్వహించడం ఇవన్నీ అతను క్రిస్టియానిటీని పాటిస్తున్నాడనడానికి బలమైన సాక్ష్యాలు. 3. ఒకే వ్యక్తి 2 గుర్తింపులను క్లెయిమ్ చేయలేడు.
అంటే బహిరంగంగా క్రైస్తవుడిగా ఉంటూ అదే సమయంలో ఎస్సీలకు ఇచ్చే ప్రయోజనాలు అడగలేడు. ఇక నాలుగోది ఫైనల్ పాయింట్, ఈ కారణాలన్నింటి వల్ల ఆనంద్కి ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద రక్షణ పొందే అర్హత లేదు. చాలా సింపుల్ అండ్ క్లియర్ రీజనింగ్. ఇక్కడ కోర్టు ఒక చాలా ఇంట్రెస్టింగ్ అలాగే చాలా ముఖ్యమైన లీగల్ డిస్టింక్షన్ను హైలైట్ చేసింది. అదేంటంటే ఎస్సీ స్టేటస్కి ఎస్టీ స్టేటస్కి ఉన్న తేడా. మతం మారితే ఎస్సీ స్టేటస్ పోతుంది, కానీ ఎస్టీ స్టేటస్ ఎందుకు పోదు? ఎందుకంటే ఎస్సీ హోదా అనేది హిందూ మతంలోని అంటరానితనం అనే ప్రాక్టీస్తో ముడిపడి ఉంది. కానీ ఎస్టీ హోదా అనేది మతానికి సంబంధించింది కాదు. అది వారి గిరిజన జీవన విధానం, సంస్కృతి, భౌగోళిక పరిస్థితులు ఇలాంటి ఒక సోషియలాజికల్ రియాలిటీ మీద ఆధారపడి ఉంటుంది. అందుకే ఒక గిరిజనుడు మతం మారినా అతను తన గిరిజన కమ్యూనిటీలో భాగంగానే ఉంటే అతని ఎస్టీ హోదా పోదు. ఇది లా స్టూడెంట్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. సరే, ఇప్పుడు చట్టపరంగా ఎస్సీ హోదా కోల్పోయారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళని గాలికొదిలేస్తారా? లేదు. ఈ సమస్యను గుర్తించి ముఖ్యంగా దళిత క్రైస్తవుల సామాజిక ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కొన్ని రాష్ట్రాలు ఒక ప్రత్యామ్నాయ ఏర్పాటు చేశాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న ఆ పరిష్కారమేంటో ఇప్పుడు చూద్దాం. చాలా ఏళ్ల క్రితమే, అంటే 1977లోనే అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక విషయాన్ని గుర్తించింది. దళితులు క్రైస్తవంలోకి మతం మారినా సమాజంలో వాళ్లు ఎదుర్కొనే వివక్ష మాత్రం తగ్గట్లేదు. ఈ వాస్తవాన్ని అంగీకరించి వాళ్లకోసం బ్యాక్వర్డ్ క్లాసెస్ గ్రూప్ సి అంటే బీసీసీ అనే ఒక ప్రత్యేక కేటగిరీని సృష్టించింది. ఇది వాళ్లకి ఒక సోషల్ సేఫ్టీ నెట్ లాంటిదనమాట. అసలు ఈ బీసీసీ స్టేటస్ అంటే ఏంటి? ఇది ప్రత్యేకంగా షెడ్యూల్డ్ కులాల నుంచి క్రైస్తవంలోకి మారిన వాళ్ల కోసమే. దీనివల్ల వాళ్లకి కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అంటే ఇళ్ళు, సబ్సిడీలు, స్కాలర్షిప్లు లాంటివి అందుతాయి. అలాగే వాళ్లు స్టేట్ నుంచి బీసీ స్కీమ్స్, క్రిస్టియన్ మైనారిటీ సంస్థల నుంచి మైనారిటీ స్కీమ్స్ కూడా పొందొచ్చు. కానీ ఇక్కడే మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఒకటుంది. ఈ బీసీసీ స్టేటస్ వాళ్లకి సంక్షేమాన్నిస్తుందేమో కానీ చట్టపరమైన రక్షణని ఇవ్వదు. అంటే ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద ప్రొటెక్షన్, జాతీయ స్థాయిలో రిజర్వేషన్లు, పొలిటికల్ రిజర్వేషన్లు ఇవేవీ ఉండవు. ఇక మనం చివరి దశకు వచ్చేశాం. దీన్ని ఒక ట్రేడ్ ఆఫ్ లాగా చూడాలి. ఒకవైపు ఎస్సీ స్టేటస్, మరోవైపు బీసీ స్టేటస్. దేన్ని ఎంచుకుంటే ఏది వస్తుంది, ఏది పోతుంది? ఈ రెండింటి మధ్య ఉన్న లాభనష్టాలను ఇప్పుడు విశ్లేషిద్దాం. ఈ టేబుల్ చూస్తే మనకు మొత్తం విషయం క్లియర్గా అర్థమైపోతుంది. చూడండి, ఎస్సీగా ఉంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ కింద పూర్తి చట్టపరమైన రక్షణ ఉంటుంది. దేశవ్యాప్తంగా 15% రిజర్వేషన్ ఉంటుంది. అలాగే రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో పోటీ చేసే రాజకీయ అధికారం కూడా ఉంటుంది. అదే బీసీసీ కేటగిరీలోకొస్తే ఎస్సీ ఎస్టీ యాక్ట్ రక్షణ ఉండదు. రిజర్వేషన్ కోట రాష్ట్ర స్థాయిలో కేవలం 1% మాత్రమే. రాజకీయ రిజర్వేషన్లు కూడా ఉండవు. కానీ వాళ్లు తమని తాము బహిరంగంగా క్రిస్టియన్ అని చెప్పుకోవచ్చు. రాజ్యాంగ మోసం అనే నింద నుంచి బయటపడొచ్చు. సో ఇది రక్షణ, రిజర్వేషన్లకు, మత స్వేచ్ఛకు మధ్య ఉన్న ఒక పెద్ద ట్రేడ్ ఆఫ్. ఈ బార్ చార్ట్ చూస్తే ఆ నష్టం ఎంత పెద్దదో మనకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఎస్సీ కోట 15%, అదే బీసీసీ కోట కేవలం 1%. ఉన్నత విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో అవకాశాల పరంగా ఇది ఎంత పెద్ద డ్రాప్ అనేది ఆలోచించండి. 15% నుంచి 1%కి పడిపోవడం అనేది వాళ్ల భవిష్యత్తును చాలా తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఈ పరిస్థితి ఒక డబుల్ డిజడ్వాంటేజ్ను సృష్టిస్తుంది. అంటే ద్వంద్వ ప్రతికూలత. ఒకవైపు సమాజం వాళ్లని ఇంకా దళితులుగానే చూస్తోంది, వాళ్లపై కుల వివక్ష చూపిస్తోంది. మరోవైపు చట్టమేమో మీరు ఇక దళితులు కాదు అని చెప్పి ఆ వివక్ష నుంచి రక్షణ కల్పించే చట్టాలను వర్తింపజేయదు. అంటే వాళ్లు దళితుల్లా వివక్షను ఎదుర్కొంటారు, కానీ దళితులకుండే చట్టపరమైన రక్షణను మాత్రం పొందలేరు. ఇది చాలా సంక్లిష్టమైన పరిస్థితి. నిజానికి ఈ విషయంపై జాతీయ స్థాయిలో చాలా కాలంగా చర్చ జరుగుతోంది. 2007లో జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ తన రిపోర్ట్లో ఒక చాలా ముఖ్యమైన మాట చెప్పింది. కేవలం మతం మారడం వల్ల సమాజంలో లోతుగా పాతుకుపోయిన కుల వివక్ష నిర్మాణాలు కూలిపోవు అని. అంటే మతం మారినా కులం పోదు అనేది వారి వాదన. కాబట్టి ఈ మొత్తం విశ్లేషణను ఒకే ఒక్క ప్రశ్నతో ముగిద్దాం.
చట్టమేమో కులం లేదు అని చెబుతోంది. కాని సమాజం మాత్రం కులం ఉంది అని చూపిస్తోంది. ఈ రెండింటి మధ్య నలిగిపోతున్న వ్యక్తికి అసలు న్యాయమంటే ఏంటి? ఈ ప్రశ్న కేవలం చింతడ ఆనంద్ గురించి కాదు, మన న్యాయ వ్యవస్థ, మన సమాజం రెండూ కలిసి సమాధానం వెతకాల్సిన ప్రశ్న ఇది.